మొన్న తమిళనాడులో ప్రభుత్వం మారింది, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది, తెలంగాణలో ప్రభుత్వం మారింది. కానీ ఇంత దారుణమైన పరాభవం మాత్రం మరెక్కడా లేదు. ఇప్పుడు కేసీఆర్ రోడ్డు మీదకి వెళ్తానో, జగన్ రోడ్డు మీదకి వెళ్తానో, స్టాలిన్ రోడ్డు మీదకి వెళ్తానో ద్రోహి ద్రోహి అని పిలవట్లేదు, దొంగ దొంగ అని పిలవట్లేదు. ఇంకా కేరింతలు కొడతారు, నువ్వు గెలవాలంటారు, ఇంతవరకే ఉంటుంది. బట్ అక్కడ బెంగాల్లో మమతా బెనర్జీని అంత దారుణంగా దొంగ దొంగ అని పిలుస్తున్నారు. అభిషేక్ బెనర్జీని దొంగ దొంగ అని పిలుస్తున్నారు. ఈవెన్ కోర్టు దగ్గరికి వెళ్ళిన రోడ్డు మీద అయినా సరే, ఈవెన్ వాళ్ళ ఎమ్మెల్యే దూరం అవుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈవెన్ తర్వాత జరిగిన క్రిందటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిన మాట వాస్తవం. అక్కడ బీజేపీ ఫస్ట్ ప్లేస్కి వచ్చి బీఆర్ఎస్తో పోటీ పడిన మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయిన మాట వాస్తవం. కానీ ఇంత దారుణంగా దెబ్బతినలేదనుకుంటా తృణమూల్ కాంగ్రెస్. ఇప్పుడు ఏదైతే తాజాగా జరిగినటువంటి ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గాలు కేవలం 7,783 ఓట్లు వచ్చినాయి దానికి. అదే సందర్భంలో చివరికి సెకండ్ ప్లేస్ ఎవరిదా అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అభ్యర్థి శంభునాథ్ కుర్మి. ఇతని మీదన బీజేపీ 1,09,201 ఓట్ల తేడాతో గెలిచింది. 4వ స్థానానికి దిగజాడు. మొన్న 21వ తారీఖున పోలింగ్ జరిగినటువంటిది, ఇవాళ కౌంటింగ్లో తేలినటువంటిది. అంటే ఈ స్థాయి విజయం బెంగాల్ చరిత్రలోనే ఎప్పుడూ లేదు. అది ఒక ఎత్తు అయితే, తృణమూల్ కాంగ్రెస్ జీవితంలో ఇంత దారుణమైనటువంటి పరాజయం ఎప్పుడు లేదు.